విశ్వాంబర మెగాస్టార్ చిరంజీవి మై ఫేవరెట్ హీరో అండ్ మై ఫ్యామిలీ మొత్తం ఫేవరెట్ హీరో. హాయ్ అండి, టైం అవుతుంది, స్టడీకి వెళ్ళాలి, ముందు రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. సో మేము షిరిడి వెళ్తున్నాము. సో అనిత ఫ్రైడ్ రైస్ చేసింది, మొత్తం ప్యాక్ చేస్తున్నాం. వీళ్ళంతా ఇప్పుడు హైదరాబాద్ మొత్తం చుట్టేసి వచ్చినారు. నేను సో అది సో టికెట్లు హారిక బుక్ చేసింది. హారిక బుక్ చేసి నిన్న ఎప్పుడు బుక్ చేసావు? నిన్న బుక్ చేస్తే ఇప్పుడు వరకు అసలు అవుతాయి టికెట్స్. టెన్షన్ పడ, నేనేం పడలేదు, నాకు తెలిసి అవుతుందని బాబా పిలిపించుకోవాలని కోరుకుంటున్నాడు కాబట్టి కంపల్సరీ అవుతుంది. నేనేమో అవుతాయని, హారిక ఏమో అవుతాయని, నేనేమో అవ్వమని. ఎందుకంటే ఆల్రెడీ అవి తాత్కాలిక బుక్ చేసాం. సో మొత్తం మీద ఏదైతేనో బాబా దయ వల్ల అయింది. బాబా మమ్మల్ని పిలిపించుకోవాలనుకున్నాడు, స్టడీకి పిలిపించుకుంటున్నాడు. మనకందరికి ఓకే. ఐషుక్ పెరగన్నాము. ఐషు అంటే ఏమి పెరగ ఫ్రైడ్ రైస్ లోకి ఆనియన్స్ కానీ కట్ చేసి ఆనియన్స్ అని కట్ చేసి పెట్టేసిన. చాలా పాజిటివ్గా ఉన్నాం మేము. సాయిబాబా దగ్గరికి వెళ్ళిపోతున్నాం మేము. సో మాకు 6:40కి కదా అరిగా 6:40కి ట్రైన్ ఉంది, కాశీగూడ వెళ్ళాలి మేము. ఇప్పుడు రెడీ అవుతున్నాం. సో దాని గురించి ఎడావడంతా. సో షిరిడి జర్నీ బాగా జరగాలని సాయిబాబాని కోరుకుంటున్నాం. ఇంకోటి సీట్లు కానీ అక్కడ అక్కడ పోయి ఇంకెంత టెన్షన్ పడాలో అదో సీట్స్ వేరే బోగీలు వచ్చినాయి. ఎందుకంటే 1 డేలో అసలు దొరకటమే చాలా కష్టం. అయినా దొరికినాయి. అది హారిక, మా ఫ్యామిలీలో ఎవరన్నా పాజిటివ్ ఉన్నారంటే అది హారికనే. ఆమె అంటే జరుగుతుంది. మాకు అంత నమ్మకం లేదు కానీ సో ఓవరాల్గా జరిగింది. ఎస్. సో మేము షిరిడి వెళ్తున్నామండి. దిస్ ఇస్ అజయ్, మా ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాం. సో ఇప్పుడు ఈ రైస్ గీస్ అంతా రెడీ చేసుకున్నాం. ఏ రైస్ అనిపోయింది? వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మేము ఎంతో సంతోషంగా ఆనందంగా సాయి శరణం బాబా శరణ శరణం, సాయి శరణం గంగా యమున సంగమ సంబానం, ఏ క్షేత్రమైన తీవ్రమైన సాయి, మా పాండురంగడు కరుణామయుడు సాయి. మా మామ భక్తుల్లో మారిపోయాడు. సో ఇప్పుడు సాయిబాబా దగ్గరికి వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, మొత్తం రుద్రాక్షలు బొట్టు. మా మామ అసలు చాలా భక్తుల్లో మారిపోయాడు అనమాట. భక్తుడిని సనాతన మన భారతదేశంలో పుట్టాం కాబట్టి కనీసం మినిమం మనం ఫాలో అవ్వాలి సనాతన ధర్మాన్ని. అందుకనే సో చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ జర్నీ, తర్వాత ఇంకా జర్నీల మీద జర్నీలు ఉంటాయి, మామూలుగా ఉండదు. అది మ్యాటర్. అన్ని ప్లాన్ చేస్తున్నాం. ఫ్యామిలీ మొత్తం భక్తులేనండి, అది వేరే విషయం. నానా ఎలా ఉంది ఇప్పుడు? రారా అంటే ట్రైన్ టికెట్ దొరకదు, ఎలాగ వెళ్ళాలి, కూర్చోవాలరా అని చెప్పి చాలా ఇది చేశాడండి. మొత్తాన్ని బాబా కరుణించాడు, టికెట్ కన్ఫర్మ్ చేశాడు. వాడు ఏదో చెప్తున్నాడు నాకు, అలా ఇలా చేసి ఓకే అయింది. మాల వేసుకున్నాడు, వేసుకోగానే మొత్తం పాజిటివ్ అయిపోయాడు. కదంగాని వాళ్ళ ఫేమస్ ధనుసు మొత్తం హీరోలు అందరూ కార్తీక్ అందరూ వేసుకుంటున్నారు. నేను హీరో అయిపోవాలని కాదు కానీ మామూలుగా పాజిటివ్ ఇది ఉంటుందని అంతా ప్లాన్ చేసాము. సో అంతా అది పాజిటివ్ ఉంది, మావాడు పాజిటివ్ లేదు. ఓకే నాన్న, ఇప్పుడు బయలుదేరిపోవడమే కదా? ఎస్, బయలుదేరిపోవడమే. ఇప్పుడు క్యాబ్ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మేము ఈ రోజు నుంచి షిరిడి వెళ్ళి వచ్చేంత వరకు రిచ్ అండి, ఎక్కడ తగ్గేదే లేదు. కానీ మీకు సీక్రెట్ చెప్పాలి, అక్కడ ప్రసాదం ఫ్రీ. హలో గాయస్, క్యాబ్ బుక్ చేస్తున్నాం ఇప్పుడు. సో క్యాబ్ ఇప్పుడు అంటే టైం అయిపోతుంది. సో క్యాబ్ ఓకే అవ్వాలి, దానికోసం వెయిటింగ్. మళ్ళీ ఇంకోటి అంటే మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ క్యాబ్ బుక్ చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి రైల్వే కాచిగూడ వెళ్తాం. అక్కడ నుంచి ట్రైన్ ఎక్కి అప్పుడు ఇక షిరిడి. టైమా? అమ్మో టెన్షన్ అవుతుంది నాకు. 1.5 hour అంటే అది మళ్ళీ అటు రావాలి కదా, కాదు రావాలి మళ్ళీ అక్కడ నుంచి. టైం సరిపోతుంటావా? సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే క్యాబ్ అయితే వస్తుందన్నమాట. సో అందుకని మేము కిందకైతే వెళ్ళిపోతున్నాం. అందరూ కింద దిగుతున్నాం. లగేజెస్ అన్ని తీసుకున్నాం. ఫాస్ట్ వచ్చేసి వెళ్ళిపోదాం. సో అందరం చాలా చాలా హ్యాపీగా ఉన్నాం అండ్ అందరం చాలా పాజిటివ్గా కూడా ఉన్నాం. సో చాలా చాలా హ్యాపీ, ఎందుకంటే మేము షిరిడీకి అయితే వెళ్ళబోతున్నాం.
సో మేము క్యాబ్ కోసం వెయిట్ చేస్తామండి. సో రవి అడుగు అక్కడ, నేను ఇక్కడ, అనిత వాళ్ళు బ్యాక్ ఉన్నారు. సో సిటీకి స్టార్ట్ అయిపోతున్నాం. వెయిట్ చేస్తారు మా వాళ్ళు. క్యాబ్ ఇంకా రాలేదని చెప్పి టెన్షన్గా రవి హారిక క్యాబ్ కోసం. సో మేము వెళ్ళబోయే ఇంటర్నేషనల్ క్యాబ్ ఇదే. సో ఈయన డ్రైవరు. సో క్యాబ్ గురించి నేను చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. సో దిస్ ఈజ్ ద మై క్యాబ్. క్యాబ్ ఇప్పుడు ఎక్కబోతున్నాం. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఓకే క్యాబ్ ఎక్కుతున్నానప్పా. 5:35 అవుతుంది టైము. సో 6:40కి కాచిగూడలో మేము రీచ్ అవ్వాలి. సో క్యాబ్ స్టార్ట్ అయ్యి ఒక 5 minutes అయింది. మరి బ్లాగ్ తీయాలంటే మామ ముందు ఎవరు పనికిరారు. బ్లాగ్ తీయాలంటే మామ ఏమంటావు నాన్న అసలు? అమ్మ నువ్వేమంటావు? ఏంటంటే అండి, ట్రాఫిక్ ఆగిపోతే జీవితం ఆగిపోయినంత ఫీలింగ్ ఉంటుందండి హైదరాబాద్లో. ఎందుకంటే ట్రాఫిక్కి జీవితానికి చాలా ఇంపార్టెంట్ లింక్ ఉంది. హైదరాబాద్ అమెరికాలా ఉంటుందని మీరు చెప్తే నమ్మట్లేదు, నమ్మాలి. చూడండి హైదరాబాద్ చూసారు ఎలా ఉందో. హైదరాబాద్ అంటే హైదరాబాద్ కాదు, ఇది హైదరాబాద్ మరో అమెరికా. చూసారా అసెంబ్లీ ఎంత ఉందో హైదరాబాద్లో. అదిరిపోయింది కదా. సో దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ హైదరాబాద్. టెన్షన్గా ఉంది. సో ఫుల్ ట్రాఫిక్ చూస్తేనేమో ఫుల్ ఉంది. తలలు పట్టుకుందాం. లేట్ అయిపోయింది. నెక్స్ట్ 6:30 అవుతుంది. 6:40కి ట్రైన్. ఇంకో 25 minutes ఉంది. ట్రైన్ ఇప్పుడే ఉంది. ఇప్పుడు దాకా ఫుల్ నవ్వుకున్నాం కానీ ఇప్పుడు టెన్షన్ మొదలైంది మాట. లేట్గానే వెళ్తుంది. టెన్షన్ ఎక్కువ. అనిత కాన్ఫిడెంట్గా ఉంటుంది, లేట్గానే వెళ్తుంది, ఎక్కువ టెన్షన్ పడకండి అంటుంది. కాకపోతే మాకు టైం చూస్తే ఇక్కడ అయిపోతుంది. ఏమో 5-10 minutes లేట్ అవ్వచ్చు ట్రైన్ అని అనుకుంటున్నాను. ట్రైన్ లేట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అనిత కోరుకుంటుంది, రవి కోరుకుంటున్నాడు, హారికకి మాటలు రావట్లేదు. సో 6:40కి ట్రైన్ ఉంది. 20 minutes చూపిస్తుంది. ఇక్కడ క్యాబ్ చూస్తేనేమో 16 minutes చూపిస్తుందా భయ్యా? అబ్బో ఇది హై టెన్షన్ బాగుంది ఇక్కడ మాకు. ట్రాఫిక్ చూస్తేనేమో ఫుల్ ఉంది. ఎట్లా ఏంటి అనేది ఆ మనోడు పాపం చాలా టెన్షన్లో పడుతున్నాడు. ఎలాగైనా రీచ్ చేయాలి మమ్మల్ని టైం. కానీ టైం చూస్తే ఇంకా 15 minutes ఉంది. స్టార్ట్ అయిపోయారు. అదే మనోడు 14 minutes చూపిస్తున్నా. 14 minutes చూపిస్తుంది. ఫాస్ట్గా కొడుతున్నాడు మనోడు, చాలా చాలా ఫాస్ట్గా కొడుతున్నాడు. ఇక్కడ ఒక లెఫ్ట్ ఉంటుందంట. 5 minutes ఉంది ఫ్రెండ్స్ రీచ్ అవ్వడానికి స్టేషన్ కి. 5 minutes. నవ్వుతుంది ఆమె. మా అందరికి టెన్షన్ పడుతుంటే ఆమె నవ్వుతుంది. ఏం చేస్తాం? ఇంకా టికెట్ తీసుకోవాలి, ట్రైన్ ఎక్కాలి. టికెట్ తీసుకోవాలి. 10 minutes టైం. 6:40 ట్రైన్ ఎక్కాలి. స్టేషన్కి వచ్చేసాం. ట్రైన్ టైం కూడా అయిపోయింది. మాకు టైం కూడా అయిపోయింది. కాచిగూడ రీచ్ అయ్యాం, మోస్ట్లీ రీచ్ అయ్యాం. 2 minutes. 2 minutes ట్రైన్ టైం కూడా అయిపోతుంది. బాబు పోకిరి సినిమాలో సవారామే అంటూ పరిగెట్టాలి ఇప్పుడు మేము. ఓకేనా? సో థ్యాంక్ యూ బ్రో, బాగానే తీసుకొచ్చాం. మన ట్రైన్ దొరికితేనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దొరకకపోతే సవరమే అంటే వచ్చి నీ కార్ని నిన్ను అసలు మామూలుగా ఉండదు మ్యాటర్. థ్యాంక్ యూ బాగా డ్రైవ్ చేశాడు మనోడు. ట్రైన్ దగ్గరికి వచ్చేసాం, మోస్ట్లీ రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ఇప్పుడు మేము దిగేసేసి త్వరగా ఫాస్ట్గా ఫ్లాట్ నెంబర్ 5కి వెళ్ళాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ట్రైన్ కోసం పరిగెడుతున్నాం అండి, చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నాం. S3కి వెళ్ళాలి మేము. S7 ఉంది ఇక్కడ, పరిగెడుతూనే ఉన్నాం. అంటే పరిగెడుతున్నాం. S3కి వెళ్ళాలి ఇప్పుడు మేము. S3కి వెళ్తున్నాం. S3కి వెళ్ళాలి ఇప్పుడు మేము. S3కి వెళ్తున్నాం. సో మొత్తం మీద S3కి వచ్చాం. పరిగెట్టి ఆరికి అలసిపోయింది. సో ఇప్పుడు S3లోకి వచ్చాము. సో మా సీట్స్ ఎక్కడో చూసుకోవాలి మేము. సో ఇది మ్యాటర్ యాక్చువల్లీ.
మా నంబర్ చెప్పండి. నెంబర్ చెప్పండి రా. ఏ బోగిలో సో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మూవ్ అవుతుంది. చాలా చాలా సమరమే చేసాం మేము. ఫుల్ టెన్షన్ అయిపోయింది. ఒక్క 2 minutes లేట్ వచ్చి ఉంటే ట్రైన్ మిస్ అయిపోయేవాళ్ళం. 2 minutes, జస్ట్ 2 minutes రన్నింగ్ క్యాబ్ లేటు, ట్రాఫిక్, అసలు ఫుల్ డిస్టర్బెన్స్ అండి బాబు. సో మొత్తం మీద అయితే రీచ్ అయ్యాం. థ్యాంక్ యూ సాయిబాబా. అవును, మనం ఇంకోటి మార్చుకుంటే సరిపోద్ది. ఇంకా మనకు ఒక్కటే ఒకటి అయిపోయింది. మాకు అసలు ఒక్కసారి ఇక్కడ పెయిన్ వచ్చేసింది ఫుల్. మా నాన్న నేను పరిగెత్తుకుంటూ వీళ్ళు ఎక్కడికి వెళ్తారేమో భయం. చూడండి, దేవుడు కరుణిస్తారని మనకి. నేను చెప్తే మామ ఏంటి ఏమన్నా ఊరికే టెన్షన్ పడిండు. దేవుడికి అన్నిస్తాడు. అసలు ఏమవుతుందో సీట్లు దొరికితే ఆ ట్రైన్ మిస్ మామ అయిపోతా. అయితే ఇంకా రాకముందు సీట్లు దొరుకుతాయా, వెళ్దామా వద్దా దేవుడా. నేనైతే ఇంకా కాన్ఫిడెన్స్ తో ఉన్నా. రవి ఫుల్ టెన్షన్ ఒక్కొక్కరికి క్యాబ్లు ఇట్ట మురికాము అసలు. మొత్తానికి అయితే మంచి సీట్లు కొంచెం మేము ఎక్కినాకనే కదిలినాయి. మేము ఇలా ఎక్కాము, అంతే స్టార్ట్ అయింది ట్రైన్. అండ్ వన్ అది మోర్, కూడా మనం ఇక్కడ రవిలో ఇంకా టెన్షన్ తగ్గలే. కోలుకోవాలి నాన్న మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. సో నేను మా నాన్న సాహసం చేసి ఎక్కించామన్నమాట వీళ్ళందరినీ ట్రైన్. హలో, ఏమంటారు నాన్న? లగేజ్ మోసి అసలు కోచ్ వెతికింది నేను మా నాన్న. యుద్ధం చేసి మొత్తం చేసింది నేనండి. అన్ని అబద్ధాలు చెప్తుంది దానికి నమ్మొద్దు. అంటే నేను అది కాదు, మెయిన్గా టికెట్ బుక్ పరిగెట్టాం. చేసింది నేను. అసలు ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 5లో ఉందని కనుక్కున్నది నేను. అసలు చూసి టికెట్లు బుక్ చేసిందే నేను. టికెట్స్ బుక్ చేసింది నేను. సో రాణి వెతకాలి. రాజు రాణి గేమ్ ఆడుతున్నాం మేము. సో ఇప్పుడు మా అమ్మ రాణిని వెతకాలి. ఆ రాణి ఎవరు అనుకుంటున్నారో ఏమో. అని నువ్వు రాణి. రాణి నేను రాణి. ఇప్పుడు మంత్రిని కనిపెట్టు. I am a రాణి. మంత్రిని కనిపెట్టు మామ. ఇప్పుడు నేను మంత్రి కనిపెట్టాలా? రాణి అమ్మ. సో మేము షిరిడి వెళ్తున్నాం guys. షిరిడి వెళ్తూ ఇక్కడ రాజు రాణి గేమ్ ఆడుతున్నాం. సో ఇది ట్రైన్ బాగుంది కదా. ట్రైన్ మంచిగా కూల్గా మంచిగా ఉంది. నీదే హైయెస్ట్ రికార్డు మామ. 1000 సో ఇక చూస్తున్నారా హైయెస్ట్ 0 వచ్చాయి. ఏది అజయ్ మామకి హైయెస్ట్ 0 వచ్చింది నాకు. మామకు వస్తే 0 లేకపోతే 1000 తప్ప ఏం రాదు. నాకు వస్తే రాజు వచ్చింది లేదా దొంగ వచ్చింది. ఇప్పుడు కౌంట్ చేద్దాం. ఇప్పుడైతే మా మామది లెక్కేసాము. మా మామది లెక్కేస్తే వచ్చింది 3500. అన్ని దొంగల ఫ్రెండ్స్ వస్తాయి దొంగలే. అదిదా నంబర్ 1 రాజు మా అమ్మ. రాజు మా అమ్మ, రాణి మా నాన్న, తర్వాత మంత్రి మా చెల్లి ఐషు, తర్వాత పోలీస్ నేను, దొంగ మా అమ్మ. ఎవరికి మిగిలేది. ఓడిపోయాం మనం. ఏదో సరదా 10 minutes ఆడదాం అనుకుంటే దాదాపు 1 hour దాకా ఆడేసాము. 1.5 hour అయింది. 1 hour ఆడాం. 1 hour ఆడాం. 9 వరకు ఆడాం. ఏదో నెక్స్ట్ నేనే రాజు అవుతాను చూడండి. రేటింగ్ ఎగ్జాక్ట్లీ 9:20 అయింది టైము. డిన్నర్ చేస్తున్నాం ఇప్పుడు. మామూలుగా తింటలేదు అసలు, కుమ్మేస్తున్నాం. అంత టేస్టీగా ఉంది. అనిత బాగా చేసింది. ఫ్రైడ్ రైస్ అంట, ఇంట్లో ఫ్రైడ్ రైస్ అండి. ఇది ఫ్రైడ్ రైస్ అంటే బయటది కాదు, చాలా స్పెషల్గా చేసింది. ఏమేమి వేసిందో. డిన్నర్ అయిపోయింది, అంత రిలాక్స్గా కూర్చుంటున్నాం. 10 నిమిషాలు అయితే నిజామాబాద్ వస్తుంది. అక్కడ జనాలు ఎవరు దిగుతారో ఎవరు తెలుస్తుంది. నిజామాబాద్ మా కింద తర్వాత మంచి నిద్ర వస్తుందంటే పడుకుంటే పొద్దున్న. సో అప్పుడు మేము అదేంటి S8 దగ్గర దగ్గర 2 సీట్లు తీసుకుని ఇక్కడ తీసుకున్నాం. అక్కడ ఎస్టేట్ దగ్గర ఒక సీట్ ఉంది. ఇప్పుడు మేము ఉన్నది ఇక్కడ మాకు 3 seats వచ్చాయి. 3 seats వచ్చేసినాయి. 1, 2, 3. సో S8లో ఒకటి ఉండిపోయింది. ఇప్పుడు ఎవరు వస్తారని వెయిటింగ్. నిజామాబాద్ ఆ ఎస్టేట్లో ఉన్న సీట్ నాది. మొత్తం టికెట్ అయ్యండి. నిజామాబాద్ వచ్చింది, మొత్తం దిగారు. చాలా మంది టికెట్ లేని వాళ్ళు ఎక్కారు. ఫుల్ అయిపోయింది.
టైం అయింది పడుకుంటున్నావా? ట్రైన్ 11:30 అట్లా అవుతుంది. ఐషు పడుకోయిందా? గుడ్ నైట్. పడుకున్నారా? అప్పుడు నిద్ర వచ్చేస్తుందా? ఇప్పుడే జస్ట్ రా టైం 11:30 అయిందిరా. చూస్తున్నా 11:30 అయింది గాయస్. ఇప్పుడు అందరం పడుకున్నాం. ఇప్పుడు దాకా 2 రీల్ చేసాం. ఆ రీల్స్ వస్తాయి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరే మా దేవుళ్ళు, మీరు చూస్తేనే మేము బ్రతుకుతాం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ గాయస్. గుడ్ నైట్ ఫ్రెండ్స్. కొంచెం కలుద్దాం, ఓకేనా? ఓకే బాయ్. గుడ్ నైట్. బాయ్ బాయ్. గుడ్ నైట్ హారిక. గుడ్ నైట్ మామా. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. హలో గాయస్, గుడ్ మార్నింగ్. సో డే 2 తెల్లారిపోయిందండి. నేను లేచాను. నాకు ఎర్లీ మార్నింగ్ లేకడం అలవాటు. సో మా వాళ్ళు చూసారా, ఇంకా ఎవరు లేగలేదు. ఆరిక అయితే మంచిగా నిద్రపోతుంది మొత్తుగా. ఆరిక ఇంకా లేవలేదు. సో ఆరిక లేట్గా లేస్తుంది. రవి కూడా లేస్తాడు కానీ ఈరోజు లేగలేదు, నైట్ లేట్ అవ్వడం వల్ల. సో అనిత హ్యాపీగా పడుకుంది. ఐషు అయితే మొత్తుగా నిద్రపోతుంది డెప్త్గా. సో ఇప్పుడు నేను రెడీ అవుతాను, చూద్దాం ఆరిక వీళ్ళందరూ ఎప్పుడు లేస్తారో చూద్దాం. వెయిట్ అండ్ సీ. గుడ్ మార్నింగ్. లేచాము 7:30 అయితే టైం 7 అవుతుంది. ఇప్పుడే ఫ్రెష్ అయ్యా. నాన్న ఏంటి సోది పొద్దున్నే నా కర్మ కాకపోతే షాక్ అయిపోతారు. ఆరిక ఇప్పుడు టైం 8:30 అయింది, ఇంకా నిద్ర మబ్బులోనే ఉన్నావు. నిద్రపోయేదాన్ని లేపి సోదేంటి మామా? ఏంటి నన్నే సోదంటావా? నేనెప్పుడు అన్నాను మామా? నీ ఇన్నర్ ఫీలింగ్ కూడా నాకు అర్థమవుద్దమ్మా. ఫస్ట్ లేవు, నిద్రలో నుంచి బయటికి రా. సో ఆరిక లేవట్లేదండి. ఆరిక లేచి కూడా నిద్రపోతుంది. మీకు సామెత తెలుసా? ఫిష్ కళ్ళు తెరిచి నిద్రపోద్ది. ఆరిక కూడా అలాగే నిద్రపోతుంది. మా మామ ముందు కెమెరా పెట్టి ఏమని చెప్పమంటే గంటలు సోది చెప్తానే ఉంటాడు. ఇప్పుడు మేము నెక్స్ట్ స్టేషన్లో దిగుతున్నాం. ఏంటది? కబడ్డీ. కబడ్డీ. మన్మాడికి కబడ్డీకి అసలు ఏమన్నా సంబంధం ఉందా? ఏం మాట్లాడుతున్నావు? నీకన్నా అర్థమవుతున్నావమ్మా. 100 సార్లు చెప్పా నీకు మన్మాడని, అయినా నీకు అన్నం రావట్లేదు. నా కర్మ. నాగర్సోల్ నుండి మన్మాడ్ వెళ్ళే దారిలో కొండ కనిపించిందండి. చాలా బాగుంది, మీకు చూపించాలనిపించింది. అందుకే వెంటనే కెమెరా ఆన్ చేసి వీడియో తీస్తున్నా. చాలా చాలా బాగుంది. నేను ఎప్పుడు ట్రైన్లో వెళ్ళినా డోర్ దగ్గరికి వచ్చి నేచర్ని చూడాలనిపిస్తుంది. ప్రపంచం వెనక్కి వెళ్ళిపోతున్నట్టు, మనం ముందుకు వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది కదా స్పీడ్లో. ప్రపంచం మనతో వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు. గుడ్ మార్నింగ్. సో ఇప్పుడే ట్రైన్ దిగాం. ఇంకా ఇక్కడ నుంచి దిగాం, ట్రైన్ దిగాం. ట్రైన్ ఆగింది. టైం 7 అవుతుందా? 7:35 దిగాం. నైట్ 6:40కి ఎక్కాం. సో మన్మాడ్లో ఉన్నాం ఇప్పుడు. సిటీకి ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్. సిటీకి డైరెక్ట్ టికెట్స్ చూస్తే టికెట్స్ లేవన్నమాట. ఉండేవే 2 ట్రైన్లు ఉన్నాయి, అక్కడ టికెట్స్ లేవు. అందుకని మన్మాడ్ జంక్షన్కి వచ్చాము. ఇక్కడ నుంచి సిటీ 52 కిలోమీటర్స్ పడుతుంది, అంటే 1.5 అవర్ జర్నీ పడుతుంది. సో ఇక్కడ రైల్వే స్టేషన్లో ట్రైన్స్ వస్తుంటాయి అనమాట సిటీకి కూడా. సో మనం ఇక్కడ నుంచి సిటీకి వెళ్ళిపోవాలి. సో మొత్తం మేము 5 ఐటమ్స్ తీసుకొచ్చాం. 1 2 3 4 5 ఐటమ్స్ ఉన్నాయి. అంటే చూసుకుంటాం. ఫుడ్ వచ్చేసాము షిరిడీకి. ఫోటో బాగుంది. షిరిడీకి వచ్చేసాము. రైల్వే స్టేషన్ ఉన్నామండి. మన్మాడ్. మేము ఎక్కిన ట్రైన్ ఇదే కాకినాడ నుంచి. సో ఇప్పుడైతే ఇంకా వచ్చేసాం 7:35కి. ఇంకోసేపు అయితే మనకు షిరిడీకి ట్రైన్ ఉంటుంది అనమాట. షిరిడీ చాలా ట్రైన్స్ ఉంటాయి. టికెట్ తీసుకోవాలమ్మా, లేట్ అయిపోతుంది. అవును, టికెట్ తీసుకుంటే ఎక్కడానికి ఉండదు కదా. ట్రైన్ ఎన్ని గంటలకు ఒకసారి ట్రైన్ యాప్లో చూసుకోండి మీరు. అలాగా ఇప్పుడైతే ఇక్కడైతే వెళ్తున్నాం అనమాట మేము. సో మదర్, మా మామ, మా ఐషు, సో అందరం అయితే లగేజ్తో పాటు వెళ్ళిపోతున్నాం ఇప్పుడే. మా అమ్మ ఇంత కష్టపడిన సిచ్యువేషన్లో కూడా జోక్స్ బాగా ఇస్తాడు. మన్మాడ్ జంక్షన్లో ఉన్నాను, జిమ్ చేసుకుంటూ వస్తున్నా. జిమ్లో చేయాలి మామ, రైల్వే స్టేషన్లో కాదు. బాయ్ గాయస్. సో ఇప్పుడు లిఫ్ట్కి వెళ్ళిపోతున్నాం అండి. సో లిఫ్ట్ ఈజ్ వెరీ, రైల్వే స్టేషన్ లిఫ్ట్ చాలా బాగుంది. లిఫ్ట్ చాలా పెద్దదండి. అది చాలా, ఒకేసారి 20 మెంబర్స్ వెళ్ళొచ్చు లిఫ్ట్లో. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము షిరిడీకి టికెట్ తీసుకోవడానికి అయితే ఇక్కడికి వెళ్తున్నాం మన్మాడ్ జంక్షన్లో. ఎక్కడికి వెళ్ళాలి అని మాకు తెలియదు కాబట్టి మేము ఒకరిని అడిగాము. సో ఇలానే వెళ్ళండి అని చెప్పారు. సో ఇప్పుడైతే వెళ్తాం అనమాట. కానీ ఎండ, వామ్మో, మనకు అసలు ఎండ పడదు.
కానీ బాబా కోసం ఎండనైనా వాననైనా తట్టుకుంటా. మాట్లాడమా ఏదో ఒకటి, ఏం మాట్లాడాలంటుంది. సో క్యాబ్ డ్రైవర్స్ మాట్లాడుతున్నారండి. క్యాబ్ డ్రైవర్స్ అమౌంట్ అడుగుతున్నారు. ఈచ్ పర్సన్కి 125 రూపీస్ అడుగుతున్నారు. సో మీ బస్సులో వెళ్ళాలా ట్రైన్లో వెళ్ళాలని ఆలోచిస్తాం. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చాలామంది మేము ట్రైన్ దిగినప్పటి నుంచి చాలామంది అడుగుతారనమాట ఎక్కడికి వెళ్ళాలి, శ్రీడికి అది అంటే వాళ్ళు క్యాబ్ డ్రైవర్స్ చాలామంది మాట్లాడారు. కాకపోతే ఎందుకంటే బస్ కానీ ట్రైన్ కానీ సేఫ్ అనుకుంటా, ఎందుకు మనం ట్రైన్ కానీ క్యాబ్లో కానీ వెళ్ళిపోతే అయిపోతుంది. సో మనం హైదరాబాద్ నుంచి ఇక్కడికి మన్మాడ్ వచ్చేయచ్చు. మన్మాడ్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. మనం డైరెక్ట్ షిరిడీకి దొరకకపోతే మనం ఇక్కడ బుక్ చేసుకోవాలి మన్మాడ్. ఈచ్ టికెట్ వచ్చేసి 40 రూపీస్ పడుతుంది. అదే క్యాబ్ అయితే 200 అలా అడుగుతున్నారు. కానీ మనకి ఇక్కడ మన్మాడ్ వచ్చేసి హైదరాబాద్ నుంచి ఇక్కడ నుంచి మనం హ్యాపీగా మళ్ళీ ట్రైన్లో వెళ్ళొచ్చు, లేదంటే బస్సులో వెళ్ళొచ్చు. ట్రైన్ ఈజీ యాక్చువల్గా, క్యాబ్ గట్రా అంటే ఎక్కువ అవుతుంది. నేను దిగిన ప్లాట్ఫామ్ దగ్గర ట్రైన్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాకు శ్రీడి ట్రైన్ అయితే వచ్చేస్తుంది అనమాట. అది రాగానే నాలో చాలా హ్యాపీగా ఉంది. మనమైతే మన్మాడ్ జంక్షన్లో ఉన్నాం. మన్మాడ్ నుంచి శ్రీడికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో టికెట్స్ అయితే తీసుకున్నాం. టికెట్ 8:30 ట్రైన్ ఉంది. ఎస్, ఇప్పుడు 8:30కి 8:30 అన్నారు కానీ 8:13 కల్లా వచ్చింది. సో ఇప్పుడైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆల్మోస్ట్ శ్రీడికి వెళ్ళిపోయినట్టే ఉంది నాకు హ్యాపీనెస్. ఎందుకంటే శ్రీడి ట్రైన్ ఎక్కేస్తున్నాం కాబట్టి నాకు చాలా ఇష్టం శ్రీడి అంటే. సో అందుకని చెప్పి ఇంత ఎక్సైట్ అవుతున్నా. ట్రైన్ ఎక్కినా కదా ఆగినా ట్రైన్ వెళ్తుంటే ట్రైన్ బ్యాక్గ్రౌండ్ గా పెట్టుకున్నాను ఆ వీడియో కోసం. అది చూసారా ట్రైన్ సూపర్ ఉంది బ్యాక్గ్రౌండ్. మా ప్రామిస్ అంటే గ్రాఫిక్స్ లో వచ్చింది. అదేదో ఉంటుంది కదా ఇట్లా మన షిరిడీలో ట్రైన్ దిగడానికి 1.5 అవర్ పడుతుంది. అందరూ అలసిపోయారు బాబు. ట్రైన్ ఎక్కాము. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మహారాష్ట్రలో ఉన్నాం. ఇక్కడ కింద బ్రిడ్జ్ చాలా చాలా బాగుంది, చూపిస్తా చూడండి. అదిరిపోయింది. సో అసలు వ్యూ అయితే సూపర్ ఉంటే. క్రాస్ అయింది, జస్ట్ ఇప్పుడే క్రాస్ అయింది. వీడియో ఆన్ చేస్తే బ్రిడ్జ్ వెళ్ళింది. పుటాంబా జంక్షన్ లో ఉన్నాం ఇప్పుడు మనం. ఎస్, పుటాంబా జంక్షన్ లో ఉన్నామంటే ఇంకా మోస్ట్లీ మనం శ్రీడికి వచ్చేస్తున్నట్టే. అండ్ దగ్గరలో ఉన్నాం ఇంకా శ్రీడికి. ఎక్కడికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఎస్, శ్రీడికి ఇంకా దగ్గరలో ఉన్నాం. షిరిడీకి దగ్గరలో ఉన్నాము. సో చాలా ఆకలేస్తుంది. కానీ మేము ఈ టైంలో మా ఉత్తే దైవం కాబట్టి రీల్స్ తీసుకున్నాం. సో సాయిబాబా మమ్మల్ని కరుణించాడు. సో రీల్స్ అప్పుడే తీసుకున్నాం. శ్రీడి దగ్గరకు వస్తున్న కొద్దీ కొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ మా అమ్మ మంచిగా విండో సీట్ని ఎంజాయ్ చేస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. శ్రీడికి అయితే వచ్చేసాం అనమాట. నేను పుట్టాక సెకండ్ టైం ఫ్రెండ్స్. సో చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ట్రైన్ దిగిపోతున్నాం. హాయ్ గాయ్స్. సో ఇప్పుడే ట్రైన్ దిగాము. సో మొత్తం మీద షిరిడి అయితే చేరుకున్నామండి. ఇప్పుడే ట్రైన్ ఆగింది, షిరిడి చేరుకున్నాము. సో ట్యాక్సీ వాళ్ళ ఆల్రెడీ మా ఇంట వస్తున్నారు. సో వాళ్ళు చేస్తున్నారు. శ్రీడి రైల్వే స్టేషన్ పేరు సాయినగర్ శ్రీడి. సాయినగర్. సో మేము ఇంకా ట్రైన్ కూడా దిగలేదు. వాళ్ళు ట్రైన్లోకి ఎక్కేసి మరి అడుగుతున్నారు అనమాట క్యాబ్ డ్రైవర్స్ ఎక్కడికి మా వెంటనే వస్తున్నారు. చాలా మంది టైం 10 అవుతుంది. సో ఇంకా మోస్ట్లీ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. రైల్వే స్టేషన్ ట్రైన్ అండ్ ట్రైన్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఇంకా బయటికి వెళ్తున్నాం. సో బయటకు వచ్చేసాము, స్టేషన్ బయటకు వచ్చేసాము. సో ఇప్పుడు ఆటోలు కూడా తీసారు అక్కడ డిఫరెంట్గా అవుట్ సైడ్ ఆఫ్ షిరిడి సాయినాథ్. సో ఇక్కడ నుంచి షిరిడి సాయినగర్ స్టేషన్ నుంచి ఇప్పుడు సాయిబాబా టెంపుల్కి 30 రూపీస్ ఈచ్ పర్సన్కి. 20 అక్కడ నుంచి ఒక 20. అక్కడ నుంచి మరి మన రూమ్
కి 20 నేను చెప్తా. సో ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ కి 20 రూపీస్ అనమాట పర్ పర్సన్. అండ్ టెంపుల్ నుంచి మా రూమ్ కి ఇంకా 20 రూపీస్. అంటే ఇప్పుడు పర్ పర్సన్ 30 రూపీస్ కి మేమైతే మాట్లాడుతున్నాం అనమాట. డైరెక్ట్ మన రూమ్ కేనా? yes రూమ్ కే మన రూమ్ కే వెళ్ళిపోతాం అనమాట. yes ఇప్పుడు ఆటోలు ఎక్కబోతున్నాం. మమ్మల్ని ఇక్కడ ఉండమని చెప్పాడు. కానీ ఇంకా చాలా మందిని తేడానికి వెళ్ళాడు ఫ్రెండ్స్ అయితే చాలా మందిని తేడానికి వెళ్ళాడు. యాక్చువల్గా ఫస్ట్ మనం 5గురికి అని చెప్పాడు అనమాట. మరి ఎవరు తేడానికి వెళ్ళాడు. సో మేము వేరే ఆటో సో చూసారా ఎంత బిజీగా ఉంది ఇక్కడ, మొత్తం అంతా ఫుల్ బిజీగా ఉంది. కూర్చున్నాం ఫ్రెండ్స్. చాలా నాకు బెంక్లో ఫేవరెట్ వస్తారు. సో ఇప్పుడైతే సాయి ఆశ్రమం పక్కన సో షిరిడి వచ్చేసామండి, హోటల్కి వెళ్తున్నాం. హోటల్కి వెళ్తున్నాం. ఇలా ఉన్నాయి. సాయి భక్తి నివాస్ మనం ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. ఆన్లైన్లోనే బుక్ చేసుకోండి మీరు కూడా, ఎందుకంటే ఇంకా అవైలబుల్. సాయి ఆశ్రమం భక్తి నివాస్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఎంటర్ అవ్వబోతున్నాం సాయి ఆశ్రమం భక్తి నివాస్లోకి. సో చూస్తున్న కొద్ది ఫారెన్లోకి ఎంటర్ అవుతున్నట్టుంది మొత్తం. సో మేము ఎంటర్ అయిపోయాం. నువ్వు వెళ్ళిపోయే రూమ్ ఇదే. సో చూడండి సాయిరామ్ భక్తి నివాస్. సాయి ఆశ్రమం భక్తి నివాస్. సో చాలా బాగుందండి, మంచిగా ఉంది, చాలా పాజిటివ్గా ఉంది. ఇప్పుడు మనమైతే సాయి ఆశ్రమం భక్తి నివాస్లోకి ఎంటర్ అయిపోయాము. మాకు 4 o'clock రూమ్ యాక్చువల్గా, కానీ 4 o'clock వరకు మా చెట్లే ఈ రూమ్ మాకు. సో ఇక్కడే నివసించాలి. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి, ఆకలి వేస్తుంది. అవును, కళ్ళు తిరుగుతున్నాయి మోస్ట్లీ. మేము బుక్ చేసిన 4కి, ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. మేము ఇంకా అంతసేపు బయటనే ఉండాలనుకుంటాం. అంటే కన్ఫర్మ్ చేసేసుకున్నాం, బుక్ చేసుకున్నాం. 4 ఉంది మన టైం. 4కి ఉంది అన్న, ముందుగానే ఏమన్నా మా ఇస్తారా? చెక్ ఇన్ టైం 4కి, ఇప్పుడు టైం వచ్చేసి 10:10 అవుతుంది. సో ఇప్పుడు ఇస్తారా ఇవ్వరా అనేది మ్యాటర్. అంటే మేము మినిమం 5 hours బయట ఉండాలి. 6 hours 5 hours బయట ఉండాలి. ఇదే మా ఇల్లు. హాయ్ గాయ్స్, మేము షిరిడీలో ఉన్నాం. షిరిడీలో ఇక్కడ తెలుగులో ఆరతి దర్శనం టికెట్స్ మరియు అని చెప్పేసి తెలుగులో రాశారు. చాలా హ్యాపీ అనిపించింది ఇది. ప్రసాద్ స్వీట్ అసలు చాలా 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 టేస్టీ ఉంది. సూపర్. అన్ని రకాల ఐటమ్స్ పెట్టారు. చపాతీ, రైస్, ఎలా ఉందా? టేస్ట్ అదిరిపోయింది, సూపర్ ఉంది. చపాతీ అండ్ కుర్మా. షిరిడీలో ఇప్పుడు ప్రసాదం పెడతారండి, ఫ్రీగా పెడతారు. బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ తిన్నారు, ఇంకా తెలీదు. సో మీరు చాలా హ్యాపీగా తినొచ్చు. రూమ్ ముందుగా బుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అందరూ తక్కువ బడ్జెట్ అయిపోతుంది. అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా తక్కువ బడ్జెట్తో వచ్చి చాలా దేవుడి దర్శనం చేసుకుని చాలా బాగా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూసినట్టయితే కనుక పెద్దవాళ్ళు ఇద్దరు పడుకుండే ఇప్పటిదాకా. మా మామ అమ్మ పడుకున్నారు. సో పెద్దవాళ్ళు చేసినప్పటి చిన్నపిల్లలైనా నేను సాధించుకొచ్చాను. యాక్చువల్గా మాకు రూమ్ 4 o'clock ఉంది, కానీ ఇప్పుడు 1 టైం ఎంత వచ్చేసి 1:10 అవుతుంది. కానీ 1:10కి నేను సాధించి తీసుకొచ్చిన. సో ఇప్పుడైతే రూమ్లోకి వెళ్ళిపోయి రూమ్ ఎలా ఉందో చూద్దాం పదండి. వచ్చామండి, చాలా బాగున్నాయి. చాలా బాగుంది. మనకి ఇక్కడ చూడండి బయట వచ్చేది అక్కడ 1 to 14, అది 49 ఉంటుందా? సెకండ్ ఫ్లోర్, అది ఫస్ట్ ఫ్లోర్ 49 ఉంటుంది. దానిపైన మనది అక్కడ 2 రూములు పక్క పక్కన దొరికాయండి. 96 అంటే 2 రూమ్స్ తీసుకున్నాం. 2 పక్క పక్క రూపాయలు తీసుకెళ్ళి వర్షం చాలా బాగా వచ్చిందండి, సూపర్. రూమ్స్ చాలా బాగున్నాయి. జస్ట్ 250 రూపీస్కి
జస్ట్ 250 రూపీస్ అండి ఈచ్ డే. ఒక రోజుకి 250 రూపాయలు.